సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ రండి సార్. దయచేసి మీరు ఎక్కువ మాట్లాడితే ప్రోగ్రామ్ లేట్ అవుతుంది. అమ్మా మీరు మాట్లాడకుండా ఉంటేనే మాట్లాడదాం. ఒక్కసారి ఈ నెమళ్లకు నాట్యం నేర్పినటువంటి గురువులకు మీరు అందరు చప్పట్లు కొట్టుండమ్మా. ఒకసారి అక్కడ నిలబడి వాళ్ళు కొడతలేరు అంటే వాళ్ళు కావలేరు. అసలు మీరు కూడా కొట్టుండి. ఇప్పుడు మాట్లాడకుండా మీ మాటలు ఎక్కండి వాళ్ళు చేసే పని కంటే. సభాసదులకు అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకు అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అమ్మ మీ మాటలే బాగలేవమ్మా. అంటే ఈ కుమారెడ్డి పల్లెలు మాటలెక్క మాట్లాడతారా అట్లా? మరి ఎంతో కష్టపడి అయితే నేనే ఒక పాట పాడతామ్మా. ఇక నా వల్ల అయితే లేదు మీ మాట విని. మాయామేయ జగమ్మె నిత్యమని సంభావించి మోహమున నా ఇల్లాలనే నా కుమారుడనే ప్రాణమున్నందు నందాక ఎంతో అల్లాడెను ఈ శరీరము, ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందో ఈ దిమ్ములో కూర్చొని ఆ కచ్చలు కాలుతూ ఆ ఇల్లాలును రాడు, పుత్రుడును రోడై రాడు తప్పింపగా. కానమ్మా కొద్దిగా ఒక్క 10 నిమిషాలు నేను బందయ్యే వరకు నేను ఇట్లే ఉంటా, ఈయనే ఉంటా. నీ ప్రోగ్రామ్ నడుస్తుందా నడవదు చూద్దాం. అయితే ఒక్కటేనమ్మా, ఒక్క 2 మాటలు వినండి చాలు. మీ ఊరు గురించే. ఈ చిన్న నెమళ్లకు, ఇంతటి చిన్నారి పిల్లలకు మీరైతే గవర్నమెంట్ అయితే జీతం మా పంతులకు ఇస్తున్నది, కానీ ఈ నాట్యం నేర్పినందుకైతే మీరేమి ఇవ్వలే. మరి అటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు కానీ ఇక్కడ చేసినటువంటి పని చేసుకున్నట్టు ఉపాధ్యాయులకు ఒక్కసారి సపోర్ట్ కొట్టమంటే మీ చేతులు వస్తలేవు. ఒక్కసారి కొట్టండి. ఇది తిమ్మారెడ్డిపల్లి గ్రామం ఇస్తున్నటువంటి మర్యాద. ఎంతో శ్రమ కోర్చి మా పరశురాం సారు మాది వారికి వస్తారు. నా పిల్లలు ఎటు పోయి, నా పిల్లలు ఎక్కడ పోయి, మేము ఎప్పుడన్నా అక్కడ మండల మీటింగ్లో కలుస్తాం. సార్ నేను సాలేపోవాలి సార్, నేను సాలేపోవాలి సార్ అండి. ఇందుకేనేమని ఇప్పుడు దేశకు వస్తున్నారు సార్. ఇంత తిప్పల పడనీకే పరశురాం సార్ ఇంత తిప్పల పడుతున్నాడు ఇక్కడ. ఇంకా ముందు మీరు చాలా చూస్తారు. ఈ సార్ వాళ్ళకి రుణం మనం తీర్చుకోవాలంటే మీరేమి ఇవ్వకండి, పైసలు ఇవ్వకండి, సపరేట్గా కొట్టండి. ఇంకో నేనేం చెప్తున్నా, ఇప్పుడు పరశురాం సార్కి ఇక్కడనే మాటిస్తున్నా. సార్ అయినా మళ్ళీసారి ఇక్కడనే ఉంటే ఈ తిమ్మారెడ్డిపల్లిలో ఒక్కరు కూడా ఊళ్ళో పడుకోకుండా ఇక్కడ నేను ఆట చూపిస్తా. ఈ పిల్లలతోటే, ఈ పిల్లలే కృష్ణులై, రాములై, ఆంజనేయులై మీ ముందు అలా ఆట ఆడుకుంటారు. కానీ మీరు ఇప్పుడు సార్ వాళ్ళకు మీరు సపోర్టే కొడతలేదు. ఇది వాస్తవంగా తిమ్మారెడ్డిపల్లి ఊరు వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే ఇటువంటి ఉపాధ్యాయులు మీ ఊరికి వచ్చి
ఓయమ్మ నీ ఆట లేకుంటావా నీ పాట లేకుంటావా బొట్టు పిల్ల పెట్టుకొని వచ్చినావా అయిపోయా కుదరసగా ఇరన్నమ్మ ఇటువంటి సారు ఇటువంటి ఉపాధ్యాయులు మీ ఊర్లోకి వస్తున్నారంటే వాళ్ళకి కొద్దిగా గౌరవం ఏంటి మీ ఊర్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని ఈ ఉపాధ్యాయులు ఎట్లా తయారు చేస్తారంటే సైనికుల్లాగా మీ ఊరిని కాపలా ఉండేటట్లా తయారు చేసేటటువంటి బాధ్యత మా పరశురామ్ సార్ తీసుకుంటాడు ఇక్కడ పాండు సార్ తీసుకుంటాడు అక్కడ సార్ పేరేందో అంజలప్ప సార్ గారు సంగీత మేడం గారు ఈ ఇంత కష్టపడి మీ పిల్లలను ఈ విధంగా నెమ్మదికి నాట్యం నేర్పుతున్నారు మీ పిల్లలు ఈ చిన్న చిన్న పిల్లలు ఇట్లా ఆడడానికి ఎవరు కారణం ఆ సార్ వాళ్ళే ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ మీకు ఒక గంట సేపు టైం ఇస్తామా ఇన్ని రోజులు నేర్చుకున్నారు కదా మీరు నిలబడ్డ వాళ్ళు ఒక్కరు వచ్చి డ్యాన్స్ చేయండి చూస్తారు మీ నుండి కాదు అది ఎవరి వల్ల అవుతుంది ఒక ఉపాధ్యాయుని వల్ల మాత్రమే అవుతుంది మీరు ఎప్పుడైతే ఉపాధ్యాయుని గౌరవిస్తారో ఎప్పుడైతే ఉపాధ్యాయులను మీరు మీ ఊళ్ళో వస్తుంటే నా సార్ వస్తున్నారని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే ఇదవుతారని చెప్పి మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో మా పరశురామ్ సార్ చాలా ఉన్నారు సార్ పాట పాడితే ఇక మనం ఎవరం ఉన్నాం ఓ ఓ అని కొట్టుకున్నాలి అట్లా పాడతాడు మా సారు ఇప్పుడు పద్యం పాడమంటే మంచి పద్యం పాడతాడు కానీ ఇప్పుడు టైం లేదు అయినా నేనే ఎక్కువ టైం తీసుకుంటున్నా మా పిల్లల టైం అంతా నన్ను మన్నిస్తారు కదా నన్ను క్షమిస్తారు కదా ఓకే మళ్ళీసారి నాకు సపోర్ట్లు కొట్టు నాకైనా కొట్టుండి వెరీ గుడ్ మీ సార్కు మళ్ళీసారి కొట్టుండి థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు మరి గ్రామ ప్రజలకు అందరికీ శిరస్సు నుంచి మళ్ళీసారి నమస్కరిస్తూ నమస్కారం థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినందుకు నిజంగానే అంబరీనాయక్ సార్ నేను ఈ పాఠశాలకు వచ్చిన కొత్తలో మొదటి సంవత్సరం వచ్చిన కొత్తలో చెల్లాపూర్ లోపల బ్రహ్మాండమైనటువంటి పద్య నాటకం నేర్పించారు ఆ ప్రోగ్రాం నేను ఫోన్లో చూసి చాలా అంటే పిల్లల చేత కూడా ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించవచ్చా అనేటటువంటి నాకు నేనే ప్రశ్నిస్తుంటాను ఎందుకంటే మనలాంటి పెద్దవాళ్ళకి పద్య నాటకము హార్మోనియం పీడ పాడాలి కాబట్టి వాళ్ళకి సాధ్యం కానటువంటి పిల్లల చేత చాలా బ్రహ్మాండంగా చేసేవాళ్ళు కాబట్టి అంతటి చక్కటి కార్యక్రమాన్ని సారు మన పాఠశాలలో అంటే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మేము కనుక ఉంటే ఈ పాఠశాలలో ఆ యొక్క పద్య నాటకాన్ని నేర్పించడానికి ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా సార్ ఒకవేళ నిజంగానే మేము ఈ పాఠశాలలో ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం చక్కటి కార్యక్రమం చేద్దాం మా గ్రామస్తులందరూ కూడా చూసి ఆనందిస్తారని భావిస్తూ ఇప్పుడు 3-4 తరగతుల నుంచి మేరావాలా డ్యాన్స్ చేయడానికి మిమ్మల్ని అలరించడానికి మా చిన్నారులు వచ్చేస్తున్నారు వాళ్ళకు గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానిస్తాం దయచేసి పేరెంట్స్ అంతా కూడా మీరు సహకరించాలి మాట్లాడొద్దు దయచేసి మాట్లాడొద్దు
दिखा दूं तुझे मेरा वाला डांस, ये है मेरा वाला डांस। तो नाचो, ये है मेरा वाला डांस, नाचो। मेरा वाला डांस। एक तेरे खातिर ही दिल ये possessive है, मैं तेरे पीछे पड़ा, सर तेरा मासूम है। एक तेरे खातिर ही दिल ये possessive है, मैं तेरे पीछे पड़ा, सर तेरा मासूम है। मैंने लाखों को लौट करके ही तुझको दिया है आ दिखा दे मुझे तेरा वाला डांस, देखो तुम्हें कैसा है ये तेरा वाला डांस। मेरा वाला डांस, ये है मेरा वाला डांस। అక్కడ నిలబడు. లైన్గా నిలబడరా, లైన్గా అందరు నిలబడు, డిసిప్లిన్. ముందర జర్రా. అంతమంది పడతారా? రండి జరుగురా, ముందరికి రాదు, జర్రా ముందరికి రాదు. దగ్గరికి జరు, దగ్గర జర్రా, దగ్గర జరు. మేరా వాళ్ళ డ్యాన్స్ అంటూ మా పాఠశాల బెటాలియన్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు. జరగరా. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు యూటీఎఫ్ అధ్యక్షులైనటువంటి అనిల్ సార్ గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మీరు ఎక్కువ మేము కూడా మాట్లాడడానికి వస్తాం. మీరు సైలెంట్గా ఉన్నారు ఇంకో పిల్లల చేత డ్యాన్స్ తీపిస్తాం. వేదికపై ఆసీనులైన గ్రామ పెద్దలు, గ్రామ ప్రథమ పౌరులు, సర్పంచ్ గారు మరియు వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరశురామ్ సార్ గారికి మరియు వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి మరియు కుమారెడ్డి గ్రామ ప్రజలకు మరి చిన్నారులందరికీ సాయంకాల సమావేశ నమస్కారాలు. ఈ సందర్భంగా ప్లీజ్ కొద్దిగా మీరు అక్కడ ఉన్న వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. సార్ వాళ్ళ కష్టాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే సౌండ్ చేయొద్దు. అసలు ఈ ప్రోగ్రామ్ అయినంత వరకు సౌండ్ ఎవరు చేయొద్దు. ఈ పైన ఉన్న వాళ్ళే ఎక్కువ సౌండ్ ఉంది. సార్ వాళ్ళు మీకు మీ ఊళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు కాబట్టి నేను చెప్తున్నా, ప్లీజ్ అక్కడ ఉన్న వాళ్ళు సౌండ్ చేయొద్దు. అమ్మగారు మీకే ఇంకోసారి చెప్తున్నా, ప్లీజ్ సౌండ్ చేయొద్దు. సార్ వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రశాంతంగా ఉండి ప్రోగ్రామ్ అయినంత వరకు అందరి పిల్లల డ్యాన్స్ చూసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా తిమ్మారెడ్డి పాఠశాల గురించి కొన్ని విషయాలను నాకు తెలిసినంత వరకు నేను మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. అసలు మన మండలంలోనే ఇలాంటి వార్తి ఏదైనా ఉందంటే అది ఒక్క తిమ్మారెడ్డి పల్లె. క్లాస్ కొట్టుకోవాలి, అది మీ అదృష్టం.
మన మండలంలో ప్రధానంగా 4 జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్లో ఇట ఇంత ఘనంగా వార్షికోత్సవం అనేది జరగదు. మన ఊర్లో జరుగుతుందంటే మనం అదృష్టవంతులం. ఎందుకు అదృష్టవంతులం? మన ఉపాధ్యాయులు ఉన్నందుకు అదృష్టవంతులం. పరశురామ్ సార్ కానీ, అందులేప సార్ కానీ, సంగీత మేడం కానీ, ఇలాంటి ఉపాధ్యాయులు మీ ఊరికి రావడం అనేది చాలా అదృష్టమైన విషయం. అది మీరు గమనించాలి. ఇంకొకటి, ఇక్కడ ఉన్న చిన్న ఇప్పుడే వచ్చినటువంటి రిటైర్డ్ ఈ గ్రామవాసి లేజర్ సార్ని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఇక్కడ వేదికపైకి డాన్స్ నడుస్తున్నారు, కూర్చోవాల్సింది సార్. ఒక చైర్ అరేంజ్మెంట్ చేయండి సార్ ప్లీజ్. సార్ కంటిన్యూ. వార్షికోత్సవాలు కానీ ఏవి జరిగినా కానీ అన్ని స్కూళ్ళల్లో ప్రధానంగా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే తెలంగాణ ఫోక్ సాంగ్స్ పెట్టడం, ఎగిరిపోయడం, తోలియడం. అలాంటిది లేదు తిమ్మారెడ్డిపల్లి వార్షికోత్సవంలో. ప్రతి వార్షికోత్సవంలో వాళ్ళు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మనం మర్చిపోయిన విషయాలను మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నారు. అది కూడా చాలా మనము అదృష్టవంతులుగా ఫీల్ కావాలి. ఇక్కడ మన మండలంలో ఏడే జరగదు ఇలాంటి వార్షికోత్సవం. ఒక్క తిమ్మారెడ్డిపల్లిలోనే జరుగుతుంది. మీరు కావాల్సి అడగండి, ఏడైనా చూసుకోండి. ప్రైవేట్ స్కూల్ ఇంత మంచి ప్రైవేట్ స్కూల్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా మన పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ప్రైవేట్ స్కూల్లో పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ కు పిల్లలు పంపే పేరెంట్స్ ఉంటారు. మీకు తెలుసు, కాస్ట్యూమ్స్ కానీ దేనికైనా సరే డబ్బులు అడిగింటారు. కానీ మన తిమ్మారెడ్డిపల్లిలో డబ్బులు అడిగిన పరిస్థితి ఉందా? లేదు. ఎట్లా సాధ్యమైనది? మన ఉపాధ్యాయుల నుంచే సాధ్యమైంది. ప్లీజ్ అమ్మా, మీరు వినాలి, ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేయాలి. మీరు మాట్లాడద్దు. మీరు మాట్లాడుకోవాలంటే ఇంటికాడ మాట్లాడుకోవచ్చు ప్లీజ్. ఈ సందర్భంగా ఇంకొక చిన్న విషయం చెప్తున్నానంటే, తిమ్మారెడ్డిపల్లి నుంచి చాలా అటు బాలంపేటకు, ఇటు భోగపసలకు చాలా మంది ప్రైవేట్ పంపిస్తున్నారమ్మా. ఇంత మంచి సారోలను పెట్టుకొని మనము బయటకు పంపడం సమంజసం కాదు. అదేవిధంగా సర్పంచ్ గారి దృష్టికి ఒక చిన్న విషయాన్ని తీసుకెళ్తున్నా. మన దగ్గర 120 దాకా మెంబర్స్ ఉంటారు. ఆ 120కి ముగ్గురితో సాధ్యమయ్యే పని కాదు. అసలు ముగ్గురితో సాధ్యమయ్యే పని కాదు. మీరు గిట్ట చొరవ తీసుకొని నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ మీరు ప్రభుత్వాన్ని నిలదీసి ఇంకొక టీచర్ని ఎక్స్ట్రా వీటికి పంపుతారని అడుగుతారని ఈ సందర్భంగా వినవిస్తున్నా సార్. ఇంకొక విషయం ఏంటంటే, మీరందరూ ప్రశాంతంగా ఉండి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశాన్ని ఇచ్చిన తిమ్మారెడ్డిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరశురామ్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, సెకండ్ క్లాస్ నుంచి మేఘం మెరిసెను డాన్స్ నుంచి. ఒకవేళ నిజంగానే మేఘం మెరిస్తే మనమంతా ఇంటికి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోదామా? మన విద్యార్థుల ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కాకుండా ఎట్లా వెళ్ళిపోతామండి? కాబట్టి అందరూ ఉండాల్సిందే. మేఘం మెరిసినా, చందమామ కురిసినా, వెన్నెల కురిసినా మనం ఇక్కడే ఉండి మన పిల్లల యొక్క ప్రోగ్రామ్ కంటిన్యూగా చూసిన తర్వాతనే వెళ్దాం. Hey, Jabba. Hey.
ఏదో కరిగెను మెరిసెను చినుకులు చెందెను హృదయం పొంగెను 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 మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చెందెనులే నా మనసుకు నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చెందెను హృదయం పొంగెను చల్లటి చూడని మనసు మన్నది రాదని నేను కదలనున్నది చెలియా నీ గోలా నా ఎదలో పూమాల మేఘం కరిగెను మెరుపే మెరిసెను నిరాశాపాసలు పెంచారా నిమురి తీర్చి పంపుతారా ఇరవై రెండు ప్రాయంలోనే చిన్నది చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నేను కదలనన్నది చెలియా నీ గోలా నా ఎదలో పూమాల మనకు ఫస్ట్ సాంగ్ ఉన్నది చూడు ఆ సాంగ్ ఆ బ్లూ కలర్ సాంగ్ చిన్నారులకు ఒకసారి చప్పట్లతో వాళ్ళని ఆశీర్వదిద్దాం సార్. వాళ్ళకి ఆశీర్వదించడానికి మనం చప్పట్లు సార్, చప్పట్లు కొట్టే వాళ్ళకు ఆశీర్వాదాలు అంతే. ఇప్పుడు
గ్రామ ఉప సర్పంచ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఇక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా మీరు అల్లరి చేస్తా ఉన్నారని 1-2 విషయాలు మాత్రమే చెప్పి వెళ్ళిపోతున్నారు. పాఠశాల వార్షికోత్సవానికి వచ్చేసినటువంటి పాఠశాల క్లారిటీ పెట్టుకున్నాను పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు విద్యార్థులు గ్రామ ప్రజలందరికీ స్వాగతం చెప్పేవారు. పాఠశాలలు అంటే చదువుతో పాటు ఆటలు పాట నేర్చుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. కొంతమంది స్కూల్లో మంచిగా చదువుకుంటారు, కొంతమంది పాటలు మంచిగా పాడతారు, కొంతమంది ఆటలు మంచిగా ఆడతారు. పాటలు మంచిగా పాడటం విధంగా దాన్ని మీరు మంచిగా ప్రోత్సహిస్తూ వాళ్ళకు పాడుతా తీయవంటి ప్రోగ్రాంలకు తీసుకెళ్ళి మంచి మన పాఠశాలకు మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. విద్యార్థులు కొంతమంది గేమ్స్ ప్రోగ్రాంలో విధంగా మంచిగా ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళ విధంగా గ్రహించి మంచి ఆటలు ఆడి వాళ్ళ విధంగా ఖోఖో, కబడ్డీ, క్రికెట్ లాంటి మంచి గేమ్స్లో వాళ్ళకి ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఇలాంటి పాఠశాల వార్షికోత్సవం మూడవసారి చేసుకున్నటువంటి మనకు అందరికీ విధంగా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు భీమరెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఒక విషయం గమనించాలి, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి లైవ్ ప్రోగ్రామ్ నడుస్తుంది కాబట్టి మన గ్రామ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే చూడాల్సిందిగా చెప్పండి. థ్యాంక్ యూ. నేడు మన గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల తిమ్మారెడ్డిపల్లిలో నిర్వహించినటువంటి వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, వివిధ పాఠశాలల నుంచి ఇచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువకులు, చిన్నారులు అందరికీ కూడా సాయంకాల వేళ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి డిస్టర్బెన్స్ను ఒక దృష్టిలో ఉంచుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. నేను చిన్న ఉన్నప్పుడు నాకు ఒక హిందీ టెక్స్ట్ బుక్లో ఒక చిన్న కథ ఉండే, సౌసాయాని ఏక్ మథ అని. అయితే ఒక రాజు ఏం చేస్తారంటే ఒక పెద్ద కుండను ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తలా ఒక చెంబు పాలు తీసుకొచ్చి ఆ కుండలో వేయమని చెప్తారు. అయితే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అందరు సేమ్ ఒకేలాగా ఆలోచిస్తారు. ఏమని ఆలోచిస్తారు? నేను ఒక్కదాన్ని పాలు బదులు నీళ్ళు తీసుకుపోయి పోస్తే ఏమవుతుంది? అందరు మిగతా వాళ్ళందరూ పాలు తీసుకొచ్చి పోస్తారు. నేను ఒక్కదాన్ని నీళ్ళు తీసుకుపోయి అందరు అట్లానే ఆలోచిస్తారు. అట్లా ఏమవుతుందంటే చివరికి ఒక్కరు కూడా అట్లానే ఆలోచించి అందరు తీసుకుపోయి అందులో పోసేసరికి చివరికి ఆ కుండలో తెచ్చి చూస్తే ఏమవుతుందంటే మొత్తం నీళ్ళే ఉంటాయి, ఒక్క చెమ్మ కూడా పాలు లేకుండా. అట్లా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇంతమందిలో నేను ఒక్కదాన్ని పెద్ద డిస్టర్బెన్స్ కాదు కదా అని చెప్పి అందరూ అట్లనే మాట్లాడుకుంటూ ఆ డిస్టర్బెన్స్ అంతా ఇంత పెద్ద అవుతుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ ప్రజలందరూ కూడా ఇంత కష్టపడి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా మీరు చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులు అందరూ కూడా ఇంత ఎన్నో విషయాలు విద్యార్థులకు చెప్పాలని చెప్పి ఇచ్చేసినప్పటికీ మీరు చేసేటటువంటి ఈ అనవసరమైన మాట్లాడి ప్రోగ్రామ్కి ఇబ్బంది కలిగించడం వల్ల వాళ్ళు విద్యార్థులకు చెప్పాల్సినటువంటి అంశాలను సరిగ్గా చెప్పలేకపోతున్నారు. కాబట్టి దయచేసి
ఈ కారిడార్లో కూర్చోవడం వల్ల దుఃఖం నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది. కొంచెం అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగేటందుకు సహకరిస్తారని కోరుతున్నాం. అట్లాగే విద్యార్థులను ఉద్దేశించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే వాళ్ళు అలవర్చుకునేటటువంటి అలవాట్లే వాళ్ళని ఉన్నత స్థాయిలో నిలబడతాయి. ఒకవేళ వాళ్ళు చెడు అలవాట్లు నేర్చుకుంటే అదే స్థాయికి దిగజారిపోతారు. కాబట్టి మనం అలవర్చుకునేటటువంటి అలవాట్లే మనల్ని ఉన్నత స్థానంలోకి తీసుకునే విధంగా చేస్తాయి. కాబట్టి మనమందరం కూడా ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా బాగా జాగ్రత్తగా వినాలమ్మా. అయితే అందులో మీకు చెప్పేటటువంటి విషయాలు ముఖ్యంగా 5 అమ్మా. ఎన్ని? దయచేసి విద్యార్థులందరూ కూడా నేను మధ్యలో క్వశ్చన్ చేస్తుంటా, దానికి తగ్గట్టుగా మీరు సమాధానం ఇవ్వాలి. ఎన్ని అలవర్చుకోవాలి? ముఖ్యంగా 5. వెరీ గుడ్. అందులో మొదటిది న్యూస్ పేపర్ చదవడం. దానికంటే ముందు కూడా ఒక చిన్న బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని స్టార్ట్ చేస్తా. ప్రతి ఒక్కరి దగ్గర అందరి ఇళ్ళల్లో మొబైల్ ఫోన్స్ అనేవి ఉన్నాయి. ఏమున్నాయి? మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్ ఏంటంటే మనం దీన్ని ఎట్లా వాడుకుంటే అట్లా పనిచేస్తుంది. చెడుకు వాడుకుంటే చెడుగా పనిచేస్తుంది, అంటే చెడు అలవాటు అలవడుతుంది. మంచిగా వాడుకుంటే మంచి అలవాట్లు అనేవి అలవడుతుంది కదా. అంటే ఈ మొబైల్ అనేది మోస్ట్ డిస్ట్రాక్షన్ డివైస్ అన్నట్టు. మన మెదడుని డైవర్ట్ చేసేటటువంటి డివైస్, ఒక థింగ్, వస్తువు. కాబట్టి మనం పొద్దున్న లేవగానే మన మొహాన్ని అద్దంలో చూసుకున్నట్టు ఫస్ట్ లేవగానే మన చేతిలో పట్టుకునే ఫస్ట్ ఏంటి? మొబైల్ పట్టుకుంటాం. ఇట్లా కాకుండా మనం ఏం చేయాలి? పొద్దున్న లేవగానే మన ఇంటికి కొందరు ఇళ్ళలోకి న్యూస్ పేపర్ వేసుకుంటూ ఉంటారు, లేదంటే పక్కల హోటల్లో కావచ్చు, కిరాణం షాప్ వాళ్ళు కావచ్చు, న్యూస్ పేపర్ అనేది వేసుకుంటూ ఉంటారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఏం చేయాలి? ఆ న్యూస్ పేపర్ని చదివేటటువంటి అలవాటును అలవర్చుకోవాలి ఇప్పటి నుంచే. ఎందుకు చదవాలమ్మా న్యూస్ పేపర్ని? ఎందుకు చదవాలి చెప్పండి. మీకు తెలిసినటువంటి విషయాన్ని చెప్పండి, అది కరెక్టే ఉంటుంది, తప్పైనా పర్లేదు. మీకు తెలిసినటువంటి అంశాలు ఏమైనా ఉంటే నిర్భయంగా చెప్పచ్చు, దానిలో తప్పు లేదు. వెరీ గుడ్. అంటే మన చుట్టూ పక్కల ఏమి జరుగుతుంది అనేటటువంటి విషయాలను మనం తెలుసుకోవచ్చు అన్నమాట. మన గ్రామ స్థాయిలో కావచ్చు, మన మండల స్థాయిలో కావచ్చు, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయి, ప్రపంచ స్థాయిలో జరిగేటటువంటి విషయాలను మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అలాంటి న్యూస్ పేపర్ని మనం చదవాలి. తర్వాత అట్లాస్. ఏంటమ్మా అట్లాస్? అట్లాస్ అంటే దాంట్లో ఏముంటాయి? అట్లాస్ అనేటటువంటి పదాన్ని విన్నారు ఎప్పుడైనా? 7th, 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకి ఐడియా ఉండాలి. దయచేసి గట్టి చెప్పండి. ఓకే. అట్లాస్లో మన రాష్ట్ర పటము, మన జిల్లా పటము, దేశ పటము, ప్రపంచ పటము, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు, నైసర్గిక స్వరూపాలు, ఇలాంటి ఎన్నో అంశాలు కూడా ఆ అట్లాస్లో ఉంటాయి. కాబట్టి అలాంటి పటాల యొక్క పరిజ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఫస్ట్ ఏంటి? న్యూస్ పేపర్. సెకండ్ ఏంటమ్మా? అట్లాస్. తర్వాత 3వది ఏంటంటే మహనీయుల యొక్క జీవిత చరిత్రలు. ఏంటమ్మా? మహనీయుల యొక్క జీవిత చరిత్ర. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఛత్రపతి శివాజీ గారు కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, ఇలాంటి ఎందరో చరిత్రలను చదువుకోవడం వల్ల మనము వాళ్ళ నిజ జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఎదుర్కొని ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు విజయవంతంగా సాగించారో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అలాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రను మనం చదివి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. తర్వాత ఏంటమ్మా? డిక్షనరీ. డిక్షనరీ అంటే ఏముంటాయి? అందులో ఇంగ్లీష్, ఆంగ్లం పదాలకు సంబంధించిన అర్థాలు ఉంటాయి కదా. కాబట్టి అలాంటి ఆంగ్ల పదాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం
ఎక్కడ పోయినా కూడా ఇంగ్లీష్ మయం అయిపోయింది. ఇంగ్లీష్ మీద ప్రతి ఒక్కరు కూడా మోదున్నారు. అంటే మన ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినప్పటికీ కూడా కొందరు తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే అక్కడ ఇంగ్లీష్ బాగా నేర్పిస్తారనే ఉద్దేశంతో ఆ రకంగా పంపించడం జరుగుతుంది. కానీ మన ఊళ్ళో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం గత 3-4 ఏళ్ళ నుంచి ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఇంగ్లీష్ పరిజ్ఞానం సంపాదించాలంటే మనకు డిక్షనరీలో ఆంగ్ల పదాలకు సంబంధించిన ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా. ఇక అత్యంత పవిత్రమైనది భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత. దాంట్లో ఏముంటుంది, మన జీవన శైలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి, మంచి ఏది చెడు ఏది అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా అందులో ఉంటుంది. కంపెనీ మన లైఫ్ ఉంటుంది. కాబట్టి అలాంటి పవిత్రమైన దాన్ని మనం కూడా చదివే అలవాటుని అలవర్చుకోవాలి. ఇప్పటి నుంచే విద్యార్థి స్థాయి నుంచే మనము అలవర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ 5 అలవాట్లను, న్యూస్ పేపర్ చదవడం, మహనీయుల యొక్క జీవిత చరిత్రలను చదవడం, డిక్షనరీని ఫాలో కావడం, అట్లా ప్రపంచ పటాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించడం, చివరిగా భగవద్గీత. ఈ 5 అలవాట్లను మీరు మీ నిజ జీవితంలో అలవర్చుకున్నట్లయితే మీరు మంచి గొప్ప స్థాయికి వస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి, అలాగే ఇతర బృందానికి, పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భీమిరెడ్డి సార్ చెప్పినటువంటి విషయాల్లో మనము కనీసం అప్పుడప్పుడన్నా కొన్ని పాటిద్దాం. అప్పుడప్పుడు, ఎందుకంటే ప్రతిరోజు సాధ్యం కాకపోవచ్చు ఈ ఉరుకుల పరుగుల జీవితం లోపల. కాబట్టి అప్పుడప్పుడన్నా కొన్ని పాటిద్దాం. అయితే ఇప్పుడు మిమ్మల్ని అలరించడానికి బటర్ఫ్లైస్ వస్తున్నాయి, కూనిగలు. కాబట్టి ఆ కూనిగలు ఏ విధంగా డ్యాన్స్ చేస్తాయనేటటువంటి మిమ్మల్ని చూడడానికి సిద్ధంగా ఉన్నాం. కూనిగా డ్యాన్స్ చేయడానికి ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ గర్ల్స్ చేస్తున్న అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. వాళ్ళ డ్యాన్స్ చేసేటప్పుడు చప్పట్లు కొట్టి వాళ్ళని ఆశీర్వదిద్దాం. చప్పట్లు కొట్టడానికి కూడా మనకు సమయం లేదు. ఏ చిన్న వాడికి ఏం జర్రా గుర్తు ఓడిస్తారు. చప్పట్లు కొట్టండి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే తూనిగలు ఆగిపోతాయి. తూనిగలు ఇంతసేపు ఎగిరి ఎగిరి అలసిపోయినాయి. మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాం అనుకో ఆనందపడుతుంది తూనిగలు. మేడం మీరు అక్కడే ఉంది. ఇక్కడ చూడ బుజ్జే బుజ్జే ఇక్కడ చూడ. ఓకే మనకు మహాభారతంలో ఒక ఘట్టం ఉంటుంది. మహాభారతంలో వీరులు ఎంతమంది సార్? మహాభారతంలో వీరులు ఎంతమంది? అందరు వీరులే, అందరు యోధులే. కానీ అందులోపల గిరిజన ప్రాంతంలో పెరిగి పెద్దవాడి స్వయంగా తానే గురువు యొక్క ప్రతిపాటు చేసుకొని ఒక గిరిజన బిడ్డ విలువిద్యలో ఏ విధంగా నిపుణుడు అయిందనేటటువంటి ఒక నాటికను మీ ముందు మా విద్యార్థుల చేత ప్రదర్శించబోతున్నాం సార్. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఆహ్వానిద్దాం. ఏకలవ్య అండ్ ద్రోణాచార్యుల వారు విచ్చేస్తున్నారు. ఓం గురవే నమః. 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 గురుదేవా, మీరు
వీలు చూసుకొని నేనే మీకు చెప్తున్నాను అనుకున్నాను. ఇంతలో మీరే అనుకోకుండా ఈరోజు ఇలా మీ ఆశీస్సులు అందుకునే భాగ్యం కలగడం నా పుణ్య విశేషం. గురుదేవ సంతోషకర సమయంలో పరమేశ్వరుల వంటిని పార్వతీదేవిల అమ్మవారు కూడా ఉంటే ఎంత బాగుండేదో కదా. నీ మంచితనంతో నా గుండెల్లో అలజడి లేపుతున్నావు నాయన. కనీసం విల్లు ఎలా పట్టుకోవాలో కూడా నేర్పని నన్ను మాటి మాటికి గురుదేవా గురుదేవా అంటుంటే నా మనసంతా పులకించిపోయినాను. అంత మాట అనకండి. నీ కృపా కటాక్షం వల్లనే నేను ఇంత వాడినయ్యాను. ఆ కృపా కటాక్షంతో హస్తినాపురంలో నేను, అడవుల్లో నువ్వు ఎలా సాధ్యం? భక్తుల ఆకాంక్షకు భగవంతుడు తమ సమక్షంలోనే ఎందుకు తీరుస్తున్నాడా? నేను ఎక్కడుంటేనే నేను మట్టితో మార్చుకున్న నీ మూర్తి నాకు స్ఫూర్తిని ప్రసాదించి కొద్దండ విద్య ప్రావీణ్యాన్ని చేసింది. గురుదేవ, నా మాట మీద నమ్మకం లేకపోతే నేను గుడి ఉద్యోగిని మీరే కళ్ళారా చూసి నిర్ణయించండి. నా భిక్షకు వాత్సల్యంతో అమోఘ శస్త్రాస్త్రములు నాకు ప్రసాదించిన ఆ మూర్తి మీద కాలం మీరే చూసి నిర్ణయించండి. గురుదేవ. ఏకలవ్య, శారదాదేవి అనుగ్రహం వల్లనే నువ్వు ఇంతటి వాడివయ్యావు. ఆ శారదాదేవి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మీ దివ్య మంగళ విగ్రహాల ముందు నిగ్రహాలు అని నిరంతరం నేను చేసిన మెచ్చి మీరే నన్ను అనుగ్రహించారు. అందుకు నిదర్శనంగా ప్రత్యక్షంగా తిరకించిన పంచభూతాల చేత సాక్ష్యం ఇప్పిస్తాను గురుదేవ. అక్కర్లేదు. అయితే చెప్పండి గురుదేవ, ఇప్పటికైనా నేను మీ శిష్యుడనని మీరు ఒక మాట అంటే నా జన్మ తరిస్తుంది. ఏకలవ్య, నీ జన్మ ఏ రోజుల్లో తరించినది. నిన్ను నా శిష్యుడిగా అంగీకరించి నా జన్మ తరించుకుంటాను. గురుదేవ, ఇప్పుడు నా విద్యకు సార్థకత చేకూరింది. నా జీవితానికి ఒక పరమార్థకం సిద్ధించింది. మీకేం కావాలో సెలవు ఇవ్వండి. ఏకలవ్య, ప్రస్తుతం అలాగే గురుదేవ. అన్నారు మీరింకా నిద్రపోలేదు. శాపగ్రస్తునకు రుణగ్రస్తునకు నిద్ర అంటే బ్రాహ్మణుడినై పుట్టి శాస్త్రీయ సహజమైన పగకు ప్రతీకారమునకు బానిసై ద్రుపదునిపై పగ సాధించడం కోసం అర్జునునికి నేను ఇచ్చిన మాట నా పాలిట పరిణమించింది. ఒకవైపు నా గుండెల్లో రగిలే పరాభవాన్ని చల్లార్చిన శిష్యుడు, మరోవైపు తన గుండెను గుడిగా మరుచుకుని నన్ను ఆదరిస్తున్న శిష్యుడు కాలం నన్ను కఠిన పరీక్షకు గురి చేస్తున్నారు. పరిష్కారం లభించే వరకు నాకు ఈ నరకం తప్పదు. ఏకలవ్య, గురువుగారు ఈవేళప్పుడు అభిష్ట సిద్ధికి ఇదే అనువైన సమయం. నా మీద నీకు ఎంత వాత్సల్యం గురుదేవ. ఈ చిరు కానుకతో పాటు నా సర్వస్వం నీకు గురుదక్షిణంగా సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఏమి ఆలోచిస్తున్నారు గురుదేవ? నా సేవలో ఏమైనా పొరపాటు జరిగిందా? సెలవు ఇవ్వండి. పొరపాటు నీది కాదు, నాది. ముందు వెనుక ఆలోచించకుండానే అర్జునునికి మాట ఇచ్చి దిద్దుకోలేని పొరపాటు నేనే చేశాను. మీరు మాట ఇవ్వడం అది పొరపాటు కావడం అన్నా నీ మాట నేను చెల్లిస్తాను. చెప్పండి గురుదేవ, అర్జునుడికి మీరేం మాట ఇచ్చారు? నా శిష్య కోటిలో తను ప్రధానుని కావాలని ఆశించాడు. నేను తదాస్తు అన్నాను. అంటే ఇప్పుడేమయ్యింది? ఆ స్థానాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు. నిజమా? ఈ శిష్య కోటిలో నేను ప్రధానున్నా? విద్యలోనే కాదు, వినయ వివేక సత్య సౌజన్య సత్యం అన్నింటిలోనూ నీవే ప్రథముడు. చాలు గురుదేవ, ఈ జన్మకు యొక్క మాట చాలు గురుదేవ. అపారమైన నీ కృపాకటాక్షంతో అమోఘ శాస్త్రాస్త్రముల కైవాసమైన నాడే ఎంతో పొంగిపోయాను. అంతకు పదింతలు ఎక్కువగా పొంగిపోతున్నాను. అయితే చెప్పండి గురుదేవ, అర్జునుడికి ఇచ్చిన మాట నిత్య సత్యమే నిలిచిపోవాలంటే నేనేం చేయాలో? అసత్య దోషం నీకు అంటకుంటే ఉండేందుకు నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం. అక్కర్లేదు నాయన, గురుదక్షిణగా నువ్వు నీ కుడి చేతి బొటన వేలు సమర్పిస్తే చాలు. నాకు ప్రాణం గురుదేవ. కంఠం పట్టుకోవాలనేది కావాలి, బాణం సంధించాలనేది కావాలి, చివరకు నా భార్య కుంకుమ బొట్టు పెట్టాలనేది కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా, వీటన్నిటి కంటే ముఖ్యంగా నీ మాట నిలబెట్టుకోవడానికి కావాలి.
లేదు నాయన, శారదాదేవి శాపం నన్ను శోక విముక్తిని చేసింది. నేను చేసిన ఈ మహాపాపం జన్మ జన్మలా వెంటాడకుండా ఉండాలంటే ఆ శిక్షేదో ఈ జన్మలోనే అనుభవించడమే మంచిది. నీలాంటి త్యాగ పవిత్ర రక్తంలో తడిచి పుణ్యతమైన ఈ గడ్డ మీద ఒక్క క్షణం కూడా ఉండలేను. గురుదేవా, లేదు, భావి భారత చరిత్రలో ఏకలవ్య శబ్దం గురు శిష్యుల అనుబంధానికి సంకేతమై శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది సత్యం నాయన, సత్యం. మా ఏకలవ్య ద్రోణాచార్యుల వారికి మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అక్కడ ఉన్న వాళ్ళు దయచేసి అమ్మ, అక్కడున్న వాళ్ళు నాటకం చేసిన వాళ్ళు, పిల్లలు డ్యాన్సులు చేసినా ఏం చేసినా మీదే నడుస్తున్నారు. అక్కడ ఏం జరుగుతున్నది? అక్కడ ఇంకో నాటకం చేస్తారా మీరు చెప్తే మేమంతా అక్కడ మళ్ళీ చూస్తాం. దయచేసి అక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి డైలాగ్ వాళ్ళు నేర్చుకున్నటువంటి చెప్పేది వినాలి కదా. మీరు మాట్లాడుకుంటే ఎట్లా? ఇప్పుడు నా పేరే ఎల్లమ్మ అంటూ విద్యార్థులు మిమ్మల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఏం కాదు. గట్టిగా చప్పట్లు కొట్టడం వల్ల మనం ఒకటే దగ్గర కూర్చుంటాం కాబట్టి చాలా మందికి తిమ్మిర్లు వస్తాయి. మనం ఒకటే ప్లేస్ లో కూర్చొని ఉంటాం కాబట్టి తిమ్మిర్లు వస్తాయి. మనం గట్టిగా చప్పట్లు కొట్టేటప్పుడు రెండు యొక్క మన కొనవేలు ఉంటాయి కదా, ఈ కొనవేలు అనేటటువంటి రెండు గట్టిగా తాగడం వల్ల రక్త ప్రసరణ జరిగి తిమ్మిరి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవాలంటే గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలంటే మీ తిమ్మిరి దిగిపోతుంది.
ఒక్కసారి మా ఎల్లమ్మలందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. మా పోతురాజు ఇంతకన్నా డాన్స్ ఎప్పుడు చేయలేదు. వాడు అలసిపోయాడు. వాడు స్టార్టింగ్ లా ఒక 2 రోజులు చేసి నా వల్ల ఇప్పుడు సరళి కూర్చున్నాడు. ఈ రోజు అలసిపోయాడు పాపం. అందుకని గట్టిగా చప్పట్లు ఒకసారి ఆశీర్వదించారు. చాలా చాలా బాగా చేశారు. మేడం మేడం ఒకసారి రండి. మేడం ఎక్కడున్నారు? వెళ్ళండి. ఇప్పుడు మన గ్రామ రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ లాజర్ సార్ని వార్షికోత్సవ కార్యక్రమం గురించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ రండి సార్. మాట్లాడొద్దండి ప్లీజ్. మీరు చాలా మాట్లాడుతున్నారమ్మా. ఎందుకో ఏమో అర్థమవుతలేదు కానీ చాలా మాట్లాడుతున్నారు.